ఈ కీర్తనలో చివరి భాగంలో మొత్తము దేవుడు ఎలాంటి క్రియలు చేస్తాడో మనకి కనబడుతుంది. హల్లెలూయా. అందులో చూస్తే ఏమన్నాడు, బంధింపబడిన వారిని విడుదల చేస్తాడు. బంధింపబడిన వారిని ఏం చేస్తాడంట? విడుదల. మనకి బైబిల్లో నజరేత్ మేనిఫెస్టో అని ఉంటుంది. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే మీకు అక్కడ నజరేత్ మేనిఫెస్టో కనబడుతుంది. అంటే మేనిఫెస్టో అంటే ఏంటంటే, చేస్తాను అని చెప్పి కొన్ని చెప్తారు కదా, దాన్ని ఏమంటారు? మేనిఫెస్టో అంటారు. అక్కడ చదవండి, లూకాసు వార్త 4:18లో యెషయా గ్రంథంలో ఉన్న కొన్ని మాటలు యేసు ప్రభు మాట్లాడతాడు. అక్కడ ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వాడికంటే బంధింపబడిన వారికి విడుదల. నెక్స్ట్, గ్రుడ్డి వారికి చూపు. మరలా ఇక్కడ ఏమన్నాడు? యెహోవా గ్రుడ్డి వారికి కన్నులు తెరవజేయను అన్నాడు ఇక్కడ కీర్తనలో. అక్కడ కూడా ఏంటి? గ్రుడ్డి వారికి కన్నులు తెరవజేయటం. ఇక్కడేమన్నాడు? కృంగిన వారిని లేవనెత్తువాడు. కృంగిపోవటం అన్నా నలిగిపోవటం అన్నా దాదాపుగా ఒకటే. కృంగిన వారిని లేదా నలిగిన వారిని విడిపించటానికి, లేవనెత్తటానికి ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు యేసు ప్రభువుని ఎందుకు పంపించాడంట? బంధించబడిన వారిని విడిపించడానికి, గుడ్డి వారికి కళ్ళు ఇవ్వటానికి, ఇంకా నలిగిన వారిని, కృంగిపోయిన వారిని లేవనెత్తటానికి ఆయన నన్ను పంపించాడు అని చెబుతున్నాడు. హల్లెలూయా. అందులో ఏ మాత్రమును జడ్జిమెంట్ అనేది లేదు. పైగా యెషయా గ్రంథంలో ఆ మాటలు కిందకు వస్తే ఏముంటుందో తెలుసా? యెషయా గ్రంథము చుట్ట విప్పాడు అని ఉంది కదా, ఆ మాటలు చదివేటప్పుడు యెషయా గ్రంథంలో ఏముంటుంది తెలుసా? ఆ మాటలు కిందకు వస్తే జడ్జిమెంట్ కనబడుతుంది. ఏంటా జడ్జిమెంట్ అంటే? తీర్పు ఉంటుంది అదే మాటల కింద. కానీ ఆయన ఏం చేశాడు? అక్కడ దాకా చదివి ఏం చేశాడంట ఆయన? లూకా 18 చదవండి మరలా. అక్కడ దాకా చదివి ఆయన రాయబడి ఉన్న చోట ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి, చూడండి, గ్రంథాన్ని చుట్టేసి పరిచారకుడికి ఇచ్చి కూర్చున్నాడు. దాని తర్వాత ఏముందో ఆయన చదవలేదు. కానీ యెషయా గ్రంథంలో దాని తర్వాత ఏముంటుంది? యెషయా గ్రంథంలో దాని తర్వాత ఏముంటుందంటే తీర్పును గురించిన మాటలు రాయబడి ఉంటాయి. అంటే ఆయన ఎక్కడ దాకా చదివాడు గ్రంథాన్ని? ఎక్కడైతే బంధించబడిన వారికి విడుదల ఉందో, ఎక్కడైతే గ్రుడ్డి వారికి చూపు ఉందో, ఎక్కడైతే నలిగిపోయిన వారిని లేవనెత్తే పోర్షన్ ఉందో అక్కడ దాకా చదివాడు. తీర్పు, శిక్ష ఇవన్నీ ఏం చేశాడంటే ఆ సమయం వచ్చేసరికి చుట్టి అక్కడ ఉన్న పరిచారకుడికి ఇచ్చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏంటంటే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఈ రోజున గ్రుడ్డి వారికి కన్నులు తెరియచేసేది మన దేవుడే. హల్లెలూయా. అంటే గ్రుడ్డి వారికి కన్నులు తెలియజేయటం అంటే ఏంటి అంటే, గుడ్డితనము అంటే కేవలము కళ్ళు లేకపోవటం కాదు. హల్లెలూయా. గుడ్డితనము అంటే కళ్ళు ఉన్నా కానీ చాలా విషయాల్ని గ్రహించుకోలేకపోవటము. గుడ్డితనం అంటే ఏంటి? మనకి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే 3వ అధ్యాయంలో క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి వ్యత్యాసం చెప్పిన తర్వాత 4వ అధ్యాయంలో ఏమంటారంటే, ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంట? వారి మనోనేత్రాలకు, ఎవరికి? ఇంకా మోషే ధర్మశాస్త్రము పాత నిబంధన చదవబడుచున్నప్పుడల్లా అది క్రీస్తునందు కొట్టివేయబడినని సంగతి వాళ్ళకి తెలియలేదు. అలాంటి వాళ్ళకి యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంట? వారి మనోనేత్రములు అంటే ఎక్కడుంటాయి అవి? మన హృదయం అంటే మన లోపల అంతరంగానికి సంబంధించినవి మనోనేత్రాలు. బయటికి కనపడేవి మామూలు నేత్రాలు. మనము బాహ్య నేత్రాలతో చూసేది చాలా తక్కువ, కానీ అంతరంగ నేత్రాలతో చూడాల్సింది చాలా ఎక్కువ. హల్లెలూయా. చాలామందికి ఏమీ తెలియదు. చాలామంది కళ్ళు కనపడని వాళ్ళకు కూడా అన్ని విషయాలు తెలుస్తాయి, అన్ని విషయాలు అర్థమవుతాయి.
వాళ్ళు కూడా అన్ని ప్రదేశాలకు వెళ్ళగలరు, అన్ని పనులు వాళ్ళు చేసుకోగలరు. ఎందుకంటే వాళ్ళు అంతరంగంలో ఉన్న దాంతో వీటన్నిటిని గ్రహించారు. హల్లెలూయా. వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళకు కూడా చదువుకుండే ఒక సిస్టమ్ ఉంది. వాళ్ళు అన్ని పనులు చేయగలుగుతారు. ఇంకా అలాంటివి ఉన్న వాళ్ళకే దేవుడు ఏం చేశాడంటే ప్రత్యేకమైన కృపను వాళ్ళకి ఇచ్చాడు. హల్లెలూయా. వాళ్ళు మనము చేయలేని పనులు కూడా వాళ్ళు చాలా చేయగలరు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అంతరంగ నేత్రాలు ఏవైతే మనోనేత్రాలు ఉన్నాయో వీటికి గ్రుడ్డితనము కలిగితేనే సమస్య. మనం ఈరోజున ఇక్కడ చూస్తే ఏమంటారంటే దేవుడు కళ్ళను తెలియజేస్తాడు. ఎట్లా? ఇప్పుడు మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలిగింది, ఇప్పుడు ఆయన మనోనేత్రాలను తెరుస్తాడు అంటే దాని అర్థం ఏంటి ఈ కాంటెక్స్ట్లో అంటే వాళ్ళకి వ్యత్యాసం తెలుస్తుంది. అంటే బైబిల్ చదివేటప్పుడు వాళ్ళకి ఏది ఎందుకు చదువుతున్నాము, ఏది ఎందుకు రాయబడింది అనే వ్యత్యాసం వాళ్ళకి అర్థమవుతుంది. హల్లెలూయా. ఆ వ్యత్యాసాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే గ్రహించుకుంటారు. హల్లెలూయా. బైబిల్ అంతా రాయబడింది మనకే, కానీ బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క విషయము మనకి కాదు. చూడండి, బైబిల్ అంతా మన క్షేమాభివృద్ధి కొరకు రాయబడింది, కానీ బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని మనం అప్లై చేసుకోవడానికి వీలు లేదు. ఆ విషయాన్ని ఫస్ట్ మనము గ్రహించాలి. హల్లెలూయా. అంటే బైబిల్లో ఉన్న ప్రతి దానిని అప్లై చేసుకోవచ్చు. ఎలాగ అప్లై చేసుకోవాలి? ఎవరికి రాశారో చూసి వాళ్ళకి ఫస్ట్ ఎలా అప్లై అవుతుందో తెలుసుకొని తర్వాత అది మనకి ఏ విధంగా చేసుకోవాలనేది మనము చూసుకోవాలి. హల్లెలూయా. బైబిల్ చదివేటప్పుడు కనిపించే ప్రతి వాక్యాన్ని మనము ఓన్ చేసుకోకూడదు. డైరెక్ట్గా మనకు రాయబడినవి కొన్ని ఉంటాయి, వాటిని మనం ఏం చేయాలంటే ఓన్ చేసుకోవాలి. యూదులకు రాయబడినవి కొన్ని ఉంటాయి పాత నిబంధనలు, వాళ్ళకి అప్లై చేసి తర్వాత మనం దాన్ని మనకి అప్లై చేసుకోవాలి. కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం బైబిల్ని అర్థం చేసుకోవాలి, మనోనేత్రాలతో చూడాలి. వాళ్ళు పాత నిబంధన చదవబడుచున్నప్పుడల్లా అది కొట్టివేయబడినది వాళ్ళకి తెలియలేక వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనం కలిగింది. ఇప్పుడు అలా ఉండకూడదని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎట్లాగ ఇప్పుడు చూడండి, తిమోతికి పత్రిక రాస్తూ పౌలు గారు ఏమంటారంటే, అపోస్తలుడైన పౌలు గారు, నీవు సత్యవాక్యమును ఏం చేయాలంట? సరిగా బోధించాలి, ఉపదేశించువాడిగా అంటాడు. ఆ ఉపదేశించువాడిగా అనే దానికి నెంబర్ వేసి కింద ఫుట్ నోట్ ఇచ్చి అక్కడ ఏమంటారో తెలుసా? సత్యవాక్యమును సరిగా విభజించువాడిగా అంటారు. అంటే ఏంటి? ఇదంతా ఏంటంటే బైబిల్ అంతా ఏంటిది? సత్యవాక్యము. కానీ దాన్ని అంతా ఏం చేయాలి? మరలా సరిగ్గా విభజించాలి. హల్లెలూయా. సరిగ్గా విభజించాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. విభజించటము అంటే ఏంటి? ఏది ఎందుకు రాయబడింది, ఏది ఎవరికి రాయబడింది, ఏది మనం మన జీవితాల్లో అప్లై చేసుకొని ఎదగాలి, ఏది అసలు దాని అర్థం ఏంటి అనేది మనము సరిగ్గా గ్రహించుకోవాలి. హల్లెలూయా. అంతేకాని మధ్యలోనే బైబిల్ని చదవటము అంటే ఒక వరుస క్రమంలోనో కాకుండా, లేకపోతే ఇట్లా బైబిల్ని తెరిచేసి ఏలు ఎక్కడ దొరికితే ఆ పేజీని చదివి అది అప్లై చేసుకోవటం, అది కాదు. అట్లా చదివితే ఏమవుతుందంటే కాంటెక్స్ట్ అంటే సందర్భం అనేది మనకి అర్థం కాదు. కొంతమంది అలానే చదువుతారు, అంటే బైబిల్ని వరుసగా చదవరు, ఇట్లా తెరిచి దేవుడు నాతో మాట్లాడాలని చదువుతారు. అది అట్లా కూడా మంచిదే. ఎందుకు? వాళ్ళు కనీసం బైబిల్ అన్నా తెరుస్తున్నారు, దేవుడు కొంతమంది అది కూడా చేయరు కదా. కనీసం దేవుడు మాట్లాడాలని బైబిల్ ఇలా అన్న తెరుస్తున్నారు, కానీ కొంతమంది అది కూడా తెరవరు. అయితే అది సరైన పద్ధతి కాదు. ఒక క్రమంగా చదవాలి. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం మాట్లాడితే అందులో సృష్టి గురించే ఉంది, అందులో దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని అనుకోవద్దు. అందులో నుంచి కూడా దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. హల్లెలూయా. ఏం మాట్లాడతాడు? మీ జీవితంలో సమస్య ఉంటే ఆదికాండం 1వ అధ్యాయం చదివితే అందులో ఏం కనపడుతుంది మీకు? దేవుడు చేసిందంతా మంచిది 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 మంచిదని ఉంది. అంటే ఈ సమస్య రావటానికి గల కారణము దేవుడు కాదనే విషయం మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళ సమస్య దేవుడి నుంచి వచ్చింది అనుకుంటారు. కానీ ఆదికాండం 1వ అధ్యాయం చదివితే మీకేమర్థమవుతుందంటే నా సమస్య దేవుడి దగ్గర నుంచి రాలా, ఎందుకంటే దేవుడు చేసిన సమస్తము మంచిది, నా జీవితంలో కూడా మంచి చేస్తాడు కానీ ఆయన చెడు చేయడు, కానీ ఈ చెడుకి కారణము వేరేదో ఉంది అనే విషయము ఆదికాండం 1వ అధ్యాయం చదివిన వాళ్ళకి
అర్థమవుతుంది. హల్లెలూయా. ఇదే కదా, ఈ అధ్యాయమే కదా, ఇది తెలిసిందే కదా, ఇది సింపులే కదా అనుకోవద్దు. 23వ కీర్తన మనందరికీ బట్టి వచ్చు కదా, మనందరం చదువుతాం కదా, ఎన్నిసార్లు చదువుతామని కూడా అనుకోవద్దు. అది చదివినా కానీ, అది మీకు బట్టి ఉన్నా కానీ, మరలా చదివితే ఇంకా మరలా ఏదో క్రొత్తగా దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి ఏది నిర్లక్ష్యంగా లేదు. అన్నీ దేవుడు ఏం చేశాడంటే అంటే ఏంటంటే వెర్బల్ ఇన్స్పిరేషన్ అంట. అంటే బైబుల్ని దేవుడు ఎలా రాయించాడు అంటానికి కొన్ని సూత్రాలు కొంతమంది నమ్ముతారు, కొన్ని వ్యూస్. కొంతమంది ఏమంటారంటే పైన చూచాయిగా చెబితే గ్రంథకర్తలు ఏం చేశారు, రాశారు అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే దేవుడు కేవలం ఐడియాస్ ఇచ్చాడు, అవన్నీ వాళ్ళు రాశారు అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే దేవుడు మాటకు మాట బోధించి రాయించాడు అంటారు. మనం ఏం నమ్ముతామంటే దేవుడు మాటకు మాట రాయించి బోధించాడు అని చెప్పి మనం నమ్ముతాం. హల్లెలూయా. అయితే ఈ ప్రతి మాటలో ఏముందంటే దేవుని యొక్క ఊపిరి ఉంది. ప్రతి మాట అంటే దాన్ని చదువుతున్న ప్రతిసారి యు ఆర్ ఎక్స్పోజింగ్ యువర్ సెల్ఫ్ టు ద బ్రెత్ ఆఫ్ గాడ్. అంటే మిమ్మల్ని మీరు ఏం చేస్తున్నారంటే బైబిల్ని చదివే ప్రతిసారి దేవుని ఊపిరికి మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఆయన ఊపిరికి ఎక్స్పోజ్ చేసుకుంటే ఏమవుతుంది, దేవుడు నాసికానందరంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మయను. అంటే దేవుని యొక్క ఊపిరి నరుడికి జీవం కలగజేసింది. ఈరోజు మన చేతిలో ఉన్న బైబిల్, దేవుని వాక్యం కూడా దేవుని ఊపిరే. దానికి ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకోవటం వల్ల ప్రతిరోజు మీరు జీవాన్ని కలగజేసుకుంటున్నారు. హల్లెలూయా. ఎట్లాగా అది జరుగుతుంది? ప్రతిరోజు చూడండి, మీరు ఇంట్లో కూర్చొని ఉన్నారనుకో, బయటికి వెళ్ళకుండా మీకు ఎండ తగలకుండా ఉంటే మీకు ఎలా ఉంటుంది, మీ బోన్స్లో ఉన్న సత్తువు తగ్గిపోతుంది, మీకు డి విటమిన్ అందదు, మీ మెటబాలిజం సరిగ్గా పనిచేయదు, ఇంకా రకరకాలైన సమస్యలన్నీ వస్తాయి మీరు ఎండలోకి వెళ్ళకుండా కొన్నాళ్ళు ఇంట్లోనే కూర్చుంటే. కానీ మీరు ఎండలోకి వెళ్తే ఏమవుతుంది, మీకు డి విటమిన్ దొరుకుతుంది, మీ బోన్స్ సరిగ్గా పనిచేస్తాయి, మీ మెటబాలిజం సరిగ్గా పనిచేస్తుంది. ఇంకా చూడండి, చాలామందికి అనేక రకాలైన సమస్యలు కేవలం ఒక 5 నిమిషాలు ఎండలో నిలబడటం వల్ల తగ్గిపోతాయంట. హల్లెలూయా. అంటే మీరు సన్కి, మీరు ఆ సూర్యుడికి ఎక్స్పోజ్ చేసుకోవటం వల్ల మీ జీవితంలో అనేక సమస్యలు తగ్గిపోతున్నాయి. అలాంటిది దేవుడు ఇచ్చిన ఆయన వాక్యానికి మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకుంటే మరింత ఎక్కువగా అది మీ జీవితంలో ప్రభావితం చూపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. చాలామందికి పని చేయదు, అంటే అరుగుదల ఉండదు, మెటబాలిజం సరిగ్గా పనిచేయదు, జరగాల్సిన సమయాల్లో అన్నీ జరగవు వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఎండలో నిలబడితే అన్ని కాలక్రమాన అన్నీ జరిగిపోతాయంట. హల్లెలూయా. బైబిల్ కూడా ఏంటంటే ఆ సూర్యుడిని సృష్టించింది కూడా ఎవరు? మన దేవుడే. అలాంటి దేవుడు ఇచ్చిన వాక్యానికి మనం ఎక్స్పోజ్ చేసుకుంటే, ఆయన ఊపిరి అన్నాడు కదా, తిమోతికి రాసిన పత్రికలు ఏమంటాడు, ఇది దేవుని దైవావేశము అంటాడు తెలుగులో. ఇంగ్లీష్లో ఏమంటాడు, ఇట్స్ ద వర్డ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ ద బ్రెత్ ఆఫ్ గాడ్. అంటే గాడ్ బ్రీత్డ్ వర్డ్, అంటే దేవుని ఊపిరి వలన కలిగిన లేఖనము అని ఆ యొక్క ఉద్దేశము. దానికి మనం ఎక్స్పోజ్ చేసుకుంటే ఆయన ఊపిరి మనకు తగిలినంత కాలము మనలో జీవము అనేది ప్రవహిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి బైబిల్లో మనం అన్నీ చదవాలి, కానీ ఏది ఎందుకో కూడా మనకి తెలియాలి. హల్లెలూయా. బైబిల్లో అన్ని విషయాలు ఉన్నాయి చూడ, అన్ని సందర్భానుసారంగా మనము అర్థం చేసుకోవాలి. ఏం చేయాలి? అన్నిటినీ సందర్భానుసారంగా మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు బైబిల్లో కొన్ని ఏ గ్రంథం, బైబిల్ అనేది ఒకటే, కానీ బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 66 గ్రంథాలు ఉన్నాయి. బైబిల్ అనేది మొత్తం కలిపితే ఒక గ్రంథము. బైబిల్ అంతా చదివినా ఒకే గ్రంథంలా కనిపిస్తుంది, కానీ బైబిల్లో ఉన్న గ్రంథాలన్నీ 66 గ్రంథాలు. ఈ 66 గ్రంథాలు అన్నీ ఒకే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాయి. ఏంటి అంటే, యేసు ప్రభువు మనల్ని ప్రేమించి ఆయన రక్షణను మనకివ్వటానికి ఈ లోకానికి వచ్చాడు అనేదే మొత్తం కలిపితే ఒక ఫోకల్ పాయింట్. కానీ అందులో కూడా కొన్ని అన్ని గ్రంథాలకి మరలా సబ్ డివిజన్స్ లాగా కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఆ గ్రంథాలు రాయబడినప్పుడు ఆ ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ప్రతి ఒక్క గ్రంథానికి ఉన్న ఉద్దేశం మీకు అర్థమవ్వాలంటే మీరేదో వేరు నిఘంటువు చదవాల్సిన అవసరం కూడా లేదు. మీరేం చేయాలంటే ఆ గ్రంథము చదివేటప్పుడు స్టార్టింగ్లో ఉన్న 2-3 వచనాల్లోనే ఆ గ్రంథానికి సంబంధించిన అర్థం అంతా మీకు ఉండిపోతుంది. హల్లెలూయా. ఆ గ్రంథానికి సంబంధించిన అర్థం అంతా మీకు ఎక్కడ దొరుకుతుందో తెలుసా? నిఘంటువుల్లో దొరకదు, లేకపోతే
వ్యాఖ్యానాల్లో దొరకదు. వ్యాఖ్యానాల్లో ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. కానీ అంతకన్నా ముందు మీకు ఈజీగా దొరికేది ఏంటంటే అవన్నీ కొనుక్కోకుండానే, అవన్నీ కొనుక్కుండే స్తోమత లేకపోయినా బైబిల్లోనే మీకు దొరుకుతుంది. హల్లెలూయా. ఎలాగ ఆదికాండం చదివేటప్పుడు చూడండి, ఆదికాండంలో మీకు ఆదికాండం మొత్తం అర్థం అవ్వాలంటే ఫస్ట్ 2 వచనాలు ఏంటి? ఆదియందు దేవుడు ఏం చేశాడు? ఆయన భూమిని ఆకాశాన్ని సృజించాడు. అది మనకు అర్థం అవ్వాలి. హల్లెలూయా. అంటే ఏంటి? ఇదంతా ఆదికి సంబంధించినటువంటి పుస్తకం. బిగినింగ్స్, ద బుక్ ఆఫ్ బిగినింగ్స్ అని అర్థమవుతుంది. అంటే ఆదికి సంబంధించిన పుస్తకం అని మీకు అర్థమైపోతుంది. అది మీరేం చేస్తారు? అట్లా చదువుతూ ఉండగా మీకు ఇంకా చాలా విషయాలు మీకు అర్థం, అంటే అక్కడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీరు అది చూడండి, అది ఎవరికి మనము అది ఎవరు మనకి బోధించాల్సిన అవసరం లేదు. నిర్గమాకాండం చదివితే మీకేం అర్థమవుతుంది? ఫస్ట్ అధ్యాయం చదువు, లేకపోతే కొన్ని వచనాలు చదువు, ఏమర్థమవుతుంది? వీళ్ళు శ్రమలో ఉన్నారు, వీళ్ళకేం కావాలి? ఇప్పుడు విమోచన కావాలి. ఆ బుక్ అంతా దేని గురించి? విమోచన గురించి. హల్లెలూయా. అట్లాగేంటి గ్రంథానికి మీకేంటంటే స్టార్టింగ్లోనే అన్నీ ఉంటాయి. కొన్ని గ్రంథాల్లో కొన్ని విషయాలు, అంటే మెయిన్ విషయాలు కొన్ని పర్టికులర్గా రాయబడలేదు. ఎందుకు అంటే ఆ గ్రంథాలు రాయబడిన ఉద్దేశము వేరు. చూడండి, బైబిల్ అంతా ఒకే విషయాన్ని చెప్తున్నా అందులో ఉన్న గ్రంథాలు ఒక్కొక్క గ్రంథము ఒక్కొక్క ఉద్దేశంతో కూడా రాయబడింది, కానీ అంతా ఒకటే చెబుతుంది. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఇప్పుడు మీకు పరలోకము అనే మాట ఉంటుంది, హెవెన్ అనే మాట ఉంటుంది. ఈ హెవెన్ అనే మాట, పరలోకము అనే మాట మీకు బైబిల్లో చాలా చోట్ల మీకు కనబడుతుంది. కానీ బైబిల్లో పరలోకము అనే పదము కూడా లేనటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఉదాహరణకి చూస్తే పెంటాటుక్, అంటే మన మోషే రాసిన పంచ గ్రంథాలలో 2 గ్రంథాలు ఉన్నాయి. అందులో పరలోకము లేదా హెవెన్ అనే పదము మనకి కనపడదు. ఏంటి ఆ 2 గ్రంథాలంటే లేవీకాండము, సంఖ్యాకాండము. ఎందుకు? లేవీకాండం దేనికి రాయబడింది? లేవీకాండము ఈ లోకంలో ఉన్న యాజకత్వము, ఈ లోకంలో యాజకులు చేయవలసిన పని, వీటన్నిటి గురించి. అంటే యాజకుడు అంటే చూడండి, ప్రవక్త గురించి చెప్పేటప్పుడు పరలోకం గురించి రాయబడుతుంది ఖచ్చితంగా. ఎందుకు? ప్రవక్తకి పరలోకానికి ఖచ్చితంగా సంబంధం ఉంది. ఎందుకు? ఇప్పుడు చూడండి, ప్రవక్త అంటే ఎవరు? ఇప్పుడు ప్రవక్తల గ్రంథాలన్నీ ఉన్నాయి కదా, ఈ ప్రవక్తల గ్రంథాలన్నిట్లో 2 గ్రంథాల్లో పరలోకము లేదా హెవెన్ అనే పదం కనపడదు. ఏంటో తెలుసా? ప్రవక్తల గ్రంథాలు ఎన్ని ఉంటాయి చెప్పండి మొత్తం? ప్రవక్తల గ్రంథాలు 16. ఎట్లా? 12 మంది చిన్న ప్రవక్తలు, 4 పెద్ద ప్రవక్తలు, అంటే మేజర్ ప్రాఫిట్స్. ఇందులో 2 గ్రంథాలు ఏంటి? ఒబద్య ఇంకా మీకా. ఎందుకు ఈ 2? ఒబద్య ఎందుకంటే ఒబద్య రాయబడిన ఒబద్యాలు ఎన్ని అధ్యాయాలు ఉంటాయి చెప్పండి? ఒబద్యాలు ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 1 అధ్యాయమే. కొత్త నిబంధనలో 1 అధ్యాయం ఉన్న బుక్ ఏది చెప్పండి? యోధా. తెలీదా? పాత నిబంధనలో ఒబద్య, కొత్త నిబంధనలో యోధా, యోహాను, ఫిలోమోను. హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి, ఒబద్య ఎందుకు రాయబడలేదు? ఒబద్య మెయిన్ ఫోకస్ ఏంటంటే ఎదోము మీదకి దేవుని యొక్క తీర్పు. దేనికి ఎదోము మీదకి దేవుని తీర్పు? ఇశ్రాయేలీలు ఒకరోజు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారంట. ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంటే ఎదోమీయులు ఎవరు? ఎదోమీయులు ఎవరి సంతతి? ఏశావు సంతతి. ఇశ్రాయేలీలు ఎవరి సంతతి? యాకోబు సంతతి. అంటే వీళ్ళిద్దరు ఎవరు? ఈ 2 జాతులు ఎవరు? అన్నదమ్ముల పిల్లలు, అన్నదమ్ముల సంతానం వీళ్ళిద్దరు. వీళ్ళు నడుచుకుంటూ ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంటే ఎదోము మార్గాన వెళ్ళవలసిన పరిస్థితి వీళ్ళకి ఏర్పడింది. అప్పుడు వీళ్ళు వెళ్ళి ఎదోముని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారు? మీ జనసమూహము చాలా పెద్దది, కాబట్టి మీరు వెళ్తే ఏమవుతుంది? మాకు నష్టము కలుగుతుంది అని చెప్పి వాళ్ళ మార్గం నుండి వెళ్ళనివ్వరు. ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి రాయబడిన గ్రంథము ఒబదయ, అంటే ఒబద్య ఈ గ్రంథము. కాబట్టి దానిలో పరలోకము గురించి డిస్కస్ చేసేంత
అవకాశం అక్కడ వాళ్ళకి ఆ గ్రంథానికి రాలేదు. అలాగే దేవుణ్ణి గురించి కూడా ప్రస్తావన లేని గ్రంథాలు కూడా ఉన్నాయి. అంటే ఏంటి ఇక్కడ వాళ్ళు రాసిన ఉద్దేశం ఏంటో మనకి తెలియాలి. ఎందుకు రాశారు అనే విషయం మనము గ్రహించుకోవాలి. హల్లెలూయా. కొత్త నిబంధనలో ప్రార్థన అనే పదము కనబడిన గ్రంథం ఏదో తెలుసా మీకు? ఓసారి చెప్పాను, యోహాను సువార్త. అంటే యేసు ప్రభు ప్రార్థన ఉంటుంది కానీ ప్రార్థన అనే పదం ఉండదు. ఎట్లాగో చూడండి, యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు ఎక్కడ? యోహాను సువార్త 17వ అధ్యాయంలో. అక్కడ కూడా నేను నిన్ను అడుగుచున్నాను అనే పదం కనబడుతుంది. తెలుగులో ఉందేమో ప్రార్థన అని, కానీ ఇంగ్లీష్ బైబిల్లో అయితే ప్రేయర్ అనే వర్డ్ మనకు కనపడదు. కాబట్టి ఏంటంటే ఈ పదాలు అనేవి చాలా ప్రాముఖ్యం. మనము క్రైస్తవ జీవితంలో ఎక్కువ వాడే పదాలు దేవుడు, పరలోకము, ప్రార్థన, ఇవన్నీ వాడతాం. కానీ కొంతమంది గ్రంథకర్తలు వాటిని వాడకుండా కూడా ఉన్నారు. ఎందుకంటే వాటి సందర్భం మనకు అర్థం అవ్వాలి. ఏ సందర్భంలో ఏది రాయాలో అదే రాయాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఏ సందర్భంలో ఉన్న వాళ్ళకి ఏది చెప్పాలో అదే చెప్పాలి. ఇప్పుడు పుట్టినరోజు కూడికెళ్ళి ఏ ప్రసంగం చెప్పాలి చెప్పండి? కీర్తనలు 65 ఎన్నో చరణము? 11వ చరణం చెప్పాలి. హల్లెలూయా. పెళ్ళికి వెళ్ళి ఏ ప్రసంగం చెప్పాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఏముంటుంది? ఎఫెసీ 5లో సంఘానికి క్రీస్తుకి ఉన్న సంబంధాన్ని చూపించి భార్యాభర్తల సంబంధంతో పోలుస్తారు అక్కడ. అది లేదా ఆదికాండము స్టార్టింగ్లో అందరూ ఫస్ట్ చెప్పేది అదే. ఏది? అది చదివిస్తారు కదా రెఫరెన్సులు పెళ్ళిళ్ళలో. ఆదికాండము 2వ అధ్యాయంలో ఆమె ఆదాము నిద్ర పూనిచ్చి దేవుడు ఏం చేస్తాడు? గాఢ నిద్ర కలగజేసి పక్కటెముకను తీసి ఒక స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకొని వస్తాడు. అప్పుడు అక్కడ జరిగే సంభాషణ, అక్కడ జరిగే పాట, అది పాట కాదు కానీ ఒక కవిత్వంలో ఒక మాటలాగా చెబుతాడు అక్కడ. ఇవన్నీ చదువుతారు, ఇవన్నీ అక్కడ చెబుతారు. అంటే ఏ సందర్భానికి చెప్పాల్సినవి ఆ సందర్భంలో చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా చనిపోయి వాళ్ళ కుటుంబంలో దుఃఖంలో ఉంటే అక్కడికి వెళ్ళి మనము ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి అని మనము చెప్పలేం కదా. దేనికి చెబితే ఏమవుతుంది అంటే వాస్తవమే, వాళ్ళు చనిపోయింది ఎట్లా చనిపోయారు? ప్రభువునందే చనిపోయారు. నిరీక్షణ పెట్టుకోండి అని చెప్పినా అదొక రకంగా ఇంకా అదే చెప్పాల్సింది, నిరీక్షణ పెట్టుకోండి అని. ఆనందించండి అని చెప్పకూడదు. ఎందుకు? ఒక పక్క శారీరకంగా లాస్ అని వాళ్ళు బాధలోనే ఉంటారు. కానీ అది మనం ఏం చేయాలంటే దాని నిరీక్షణ వైపుకి వాళ్ళని, ఆదరణ వైపుకి వాళ్ళని తిప్పాలి. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ ఏది మాట్లాడాలో అది మాట్లాడితేనే మనకి సూట్ అవుతుంది, మనకి గౌరవం దక్కుతుంది. వెళ్ళిన దగ్గర మనల్ని ఎవరు ఏమనకుండా ఉంటారు. కానీ ఎక్కడ ఏది పడితే అది మాట్లాడితే ఏమవుతుంది? చాలా బాగోదు. కాబట్టి ఏంటంటే సందర్భాన్ని కూడా మనము చూసుకొని మాట్లాడతాం ఎక్కడికి వెళ్ళినా. హల్లెలూయా. పాటలు పాడేటప్పుడు కూడా పాటలు అనేవి చాలా అండర్ రేటెడ్ అనమాట. అంటే చూడండి, ప్రసంగాలు చెప్పేటప్పుడు ఏదేదో నిర్ణయించుకుంటారు, కానీ పాటలు పాడటానికి మాత్రం ఎవరు నిర్ణయించుకోరు. ఈరోజు ఈ సందర్భం కాబట్టి నేను ఈ పాటే పాడాలని చెప్పి ఎవరు అనుకోరు. అన్నీ ఏది పడితే అదే ఇక. అంటే ఇప్పుడు చూడండి, జ్ఞాపకార్థ కూడికి వెళ్ళి ఏదన్నా పుట్టినరోజు పాట పాడారు ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది. కానీ అక్కడ అదే పాడతారు. ఎందుకు? అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. ప్రసంగం చెబితే అడుగుతారు, ఇదెందుకు చెబుతున్నారు మీరని. పాటల గురించి ఎవరు అడగరు కదా. లేదా ఇంకో చోటకి వెళ్ళి ఇంకో పాట ఏదైనా పాడితే అసలు బాగోదు. లేదా చర్చిలో కూర్చొని 10 మందితో దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు అందరితో కలిసి స్తుతించే పాట పాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ పర్సనల్గా దేవునితో కనెక్ట్ అయ్యే పాటలు పాడతారు కొంతమంది. అది వాళ్ళకి దేవుడికి సంబంధించిన పాట. ఆరాధనలో పాడుకుంటే అది చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ నలుగురితో స్తుతించేటప్పుడు ఏం పాడాలి? స్తుతి పాటలు పాడాలి. కాబట్టి ఏంటంటే సందర్భానుసారంగా మాట్లాడాలి, సందర్భానుసారంగా పాటలు పాడాలి. ఏది చేసినా సందర్భానుసారంగా చేయాలి. సందర్భం లేకుండా మనం ఏది చేయకూడదు. అలాగే బైబిల్ రాసేటప్పుడు కూడా ఎలా రాశారంటే సందర్భానుసారంగా ఎవరికి ఏది అవసరమో అది మాత్రమే రాయబడింది. హల్లెలూయా. అవసరం లేనిది రాయబడలేదు. ఇప్పుడు చూడండి, కొత్త నిబంధనలో చూస్తే పరలోకం అనే పదం ఎక్కువగా కనపడే పుస్తకం ఏంటో తెలుసా? మత్తయి సువార్త. ఎందుకు? యేసు ప్రభు ద ప్రీచర్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్. యేసు ప్రభు ప్రకటించింది దేని గురించి?
పరలోక రాజ్యము వచ్చుచున్నది, పరలోక రాజ్యము సమీపించుచున్నది అని చెప్పి ప్రకటించాడు. ఎందుకు? కొత్త నిబంధన అంతట్లోనే లేదా బైబిల్ మొత్తంలోనే ఎక్కువ సార్లు పరలోక రాజ్యం గురించి చర్చించబడింది. పరలోకం అనే పదం కనపడింది, హెవెన్ అనే పదం కనపడింది మత్తయి సువార్తలో. ఎన్నిసార్లు తెలుసా? 66 సార్లు కనపడింది. మరి ఏ పుస్తకంలో అన్ని సార్లు మనకి కనపడదు? ఎందుకంటే జీసస్ ఈజ్ ద ప్రీచర్ ఆఫ్ హెవెన్. యేసు ప్రభు ఎవరంట? పరలోక రాజ్యాన్ని గురించి ప్రసంగించే బోధకుడు. కొత్త నిబంధన అంతట్లో నరకాన్ని, ద హెల్ అనే పదము ఎన్నిసార్లు కనపడింది తెలుసా? 12 సార్లు కనపడింది. ఎన్నిసార్లు? 12 సార్లు. హెల్ అనే పదము. హెల్ అంటే ఏంటి? నరకము. మత్తయి సువార్తలు ఎన్నిసార్లు ఉంటుందంటే 7 సార్లు ఉంటుంది. అంటే యేసు ప్రభు దేని గురించి ఎక్కువ ప్రకటించాడు? పరలోకాన్ని గురించా, నరకాన్ని గురించా? పరలోకాన్ని గురించి. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఎక్కువ దేని గురించి మాట్లాడాడో మనం కూడా దాని గురించి మాట్లాడితేనే మనకి మంచిది. హల్లెలూయా. యేసు ప్రభు తక్కువ మాట్లాడిన దాని గురించి కూడా మనం తక్కువ మాట్లాడదాం. చాలామందికి ఏంటంటే నరకాన్ని గురించి ఎక్కువ చెబుతారు, పరలోకాన్ని గురించి తక్కువ చెబుతారు. మైకు పట్టుకున్నారంటే వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది పరలోకం కన్నా నరకం గుర్తొస్తుంది, అగ్ని గుర్తొస్తుంది, గంధకం గుర్తొస్తుంది. అగ్ని చావదు, పురుగు చావదు, అగ్ని ఆరదు, ఇవన్నీ గుర్తుకు వస్తాయి. కానీ యేసు ప్రభు ఏంటంటే పరలోకాన్ని గురించి ఎక్కువ బోధించాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు బోధకులు ఏంటంటే నరకము అంటే శిష్యుల మైండ్ సెట్ ఉంటుంది కదా, ఎవరైనా తిరస్కరిస్తే వాళ్ళ మీదకి అగ్ని దింపుదామని, ఆ రకంగా అన్నమాట. నరకము ఇవన్నీ బోధిస్తూ ఉంటారు. ఇక రెండో పుస్తకం ఏది ఎక్కువ పరలోకం కనపడుతుందంటే ప్రాక్టికల్గా ఉండేది ప్రకటన గ్రంథము. హల్లెలూయా. 47 సార్లు. అంటే ఏంటి? ఇక్కడ కేవలము బోధే, కానీ ఇక్కడ రియాలిటీ. కొత్త నిబంధనలో మొట్టమొదటి పుస్తకం ఏది? ఆదికాండమా? ఇటు చూడాలి. ఏంటి కొత్త నిబంధనలో మొట్టమొదటి పుస్తకం ఏంటి? మత్తయి సువార్త. మత్తయి సువార్త ఏంటి? పరలోకాన్ని గురించిన బోధ. కొత్త నిబంధనల ఆఖరి పుస్తకం ఏంటి? ప్రకటన. ప్రకటనలో ఏంటో తెలుసా? పరలోకాన్ని గురించిన రియాలిటీ. అంటే పరలోకం ఇలా ఉంటుంది అని చెప్పేది. హల్లెలూయా. అంటే పరలోకముతో మొదలయ్యి, పరలోక బోధతో మొదలయ్యి పరలోకం చేరుకోవటంతో కొత్త నిబంధన ముగిస్తుంది. పరలోకంలో ఎలా ఉంటుందో కూడా మనకు అక్కడ చెప్పటం అనేది జరిగింది. హల్లెలూయా. ఎలా ఉంటుంది పరలోకంలో అనేది అక్కడ దేవుడు మనకి చాలా అద్భుతంగా చెప్పాడు మనకు అక్కడ. హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యము గురించి ఎక్కువగా బోధించింది యేసుప్రభువే. నరకాన్ని గురించి ఎక్కువగా బోధించింది కూడా యేసుప్రభువే. ఎందుకంటే 12 సార్లలో 7 సార్లు మత్తయి సువార్తలోనే ఉంటే ఆయనే చెప్పాడు నరకాన్ని గురించి. అక్కడ ఏముంటుందంట? ఏడ్పుయు, చీకటి, డార్క్నెస్, పండ్లు కొరకటము, ఇవన్నీ ఉంటాయి. హల్లెలూయా. పండ్లు కొరకటం అంటే ఏంటి? ఫలాలు కొరకటం కాదు. పండ్లు కొరకటం అంటే అంటే వల్లగాక మనం పళ్ళు కొరుకుతాం కదా. అంటే కొంతమంది కోపం వచ్చిన వాళ్ళు పళ్ళు కొరుకుతారు, బాధలో ఉన్న వాళ్ళు పళ్ళు కొరుకుతారు, కొంతమందికి పళ్ళు లేక పళ్ళు కొరకలేరు. ఇట్లా పళ్ళు కొరకటం ఉంటుందంట అక్కడ. అంటే ఏంటి? అంత తీవ్రంగా పరిస్థితి ఉంటుంది, అంత అంత బాధగా ఉంటుందని చెప్పి దేవుడు చెప్పాడు. అది కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నరకాన్ని గురించి దేవుడు యేసుప్రభు తక్కువ మాట్లాడాడంటే నరకం లేదని కాదు, నరకం కూడా ఉంది. కానీ దానికన్నా ఎక్కువ ఎంఫసిస్ ఏంటంటే పరలోకాన్ని గురించి. అంటే ప్రజల్ని దేవుడి దగ్గరికి తీసుకురావాల్సింది నరకం మీద భయంతో కాదు, పరలోకం మీద ఆశతో. హల్లెలూయా. దేవునికి దూరంగా ఉంటానేమో అనే భయంతో కాదు, దేవుడికి దగ్గరగా బతకాలి అనే కోరికతో ప్రజల్ని యేసుప్రభు దగ్గరికి నడిపించాలి అనే విషయాన్ని ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. సువార్త చెప్పమన్నప్పుడు కూడా చాలామంది మేము సువార్తకు వెళ్ళినప్పుడు కూడా సువార్త చెప్పమంటే బయట ఒక్కొక్క వీధిలో 2-3 నిమిషాల కన్నా ఎక్కువ చెప్పం. అక్కడ చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా నరకాన్ని గురించి ఎక్కువ చెప్పడానికి చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే నరకాన్ని గురించి అయితే చాలామంది ఏమవుతారు? వెంటనే భయపడతారు. వెంటనే ఏమవుతారు? వాళ్ళు భయపడతారు. అరే నరకమా, కాలిపోతామా, మళ్ళీ చర్మం మళ్ళీ కాలిపోయి మళ్ళీ అతుక్కుంటుందా, మళ్ళీ అది కాలిపోద్దా, ఇట్లా ఏమవుతారు? భయపడిపోయి యేసు ప్రభువుని నమ్ముకుంటారేమోనని ఆశ. కానీ నరకాన్ని గురించి అయితే భయంతో దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళకన్నా ఆ భయంతో దూరం అయ్యే వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే మంచిని బోధించాలి. హల్లెలూయా. అంటే యేసు ప్రభు మన కొరకు మరణించి ఆ ఉగ్రత ఆజ్ఞని ఆయన ఎలా తీసుకున్నాడు,
నీకు ఉచితంగా ఎలాగ ఆయన రక్షణ ఇస్తున్నాడు, పరలోకాన్ని ఇస్తాడు అనే విషయాన్ని మనము బోధించి వారికి చెప్పాలి. హల్లెలూయా. యేసుప్రభు ఏమంటాడు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన ఏమంటాడని చూస్తే, నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. చదవండి 14వ అధ్యాయం 2వ వచనం నుంచి. యోహాను సువార్తలో ఆయన శిష్యులతో చెబుతాడు కదా. చూడండి, తండ్రి దగ్గర ఏమున్నాయంట? అనేక నివాసాలు ఉన్నాయంట. హల్లెలూయా. అక్కడ దేర్ ఇస్ నో స్కార్సిటీ ఆఫ్ ల్యాండ్, అంటే అక్కడ ఉండటానికి కొదువు అనేది లేదు. ఎంతమందిని తీసుకెళ్తే అంతమందికి ఆయన స్థలాన్ని సిద్ధపరిచి ఉంచాడు ఆయన. ఎంతమంది అయినా సరే ఆయన దగ్గర ఎప్పుడు మిగిలిపోతుందే కానీ తగ్గిపోదు. హల్లెలూయా. ఆయన అద్భుతం చేస్తే, రొట్టెలు పంచడానికి అద్భుతం చేస్తే ఇంకా 12 గంపలు మిగిలినాయి, కానీ తగ్గిపోలా. వాళ్ళు కొట్టుకోలేదు అక్కడ, అరే నాకు తక్కువ రొట్టెలు వచ్చినాయని. హల్లెలూయా. అందరికీ కడుపు నిండా తిని భుజించగా వాళ్ళందరూ ఆ తృప్తి చెందిన తర్వాత కూడా ఎన్ని మిగిలినాయి? 12 గంపలు మిగిలినాయి. హల్లెలూయా. అంటే ఆయన ఎప్పుడు కావాల్సిన దానికన్నా ఎక్కువే. అక్కడ కూడా అనేక నివాసములు కలవు. అనేక నివాసములు అంటే అక్కడ అందరికీ స్థలం ఉంది. అక్కడ ఎవరు తగాదలు పెట్టుకోరు. హల్లెలూయా. అరే నాది నా గజం స్థలం నీలో కలిసిపోయిందే, నా అడుగు స్థలం నీలో కలిసిందని పరలోకంలో తగాదలు ఉండవు. హల్లెలూయా. ఇక్కడే తగాదలు మనకి. ఇక్కడ కొంచెం స్థలం కలిస్తే ఏమవుతుంది? తగాదే కొంచెం స్థలానికి కూడా. కానీ తండ్రి దగ్గర అనేక నివాసములు కలవు. నివాసములు అంటే మనం నివసించటానికి యోగ్యమైన ప్రదేశము. హల్లెలూయా. చాలామంది సైంటిస్టులు ప్రయోగాలు చేస్తున్నారు. ఏం ప్రయోగాలంటే, భూమి కాకుండా మనకి నివాసయోగ్యమైన గ్రహం ఏదైనా ఉందా అని చెప్పి స్పేస్ షిప్లు వేసుకొని తిరుగుతున్నారు. ఎక్కడైనా ఉందా, ఏదైనా ఉందా, మార్సును చూస్తున్నారు, ఇంకా మూన్ చూస్తున్నారు, ఇంకా ఏదైనా. అంటే చూడండి, ఈ భూమిని దేవుడు ఎంత అద్భుతంగా చేశాడంటే అసలు ఆశ్చర్యం కదా. మన చుట్టూ ఎన్నో గ్రహాలు ఉన్నాయి, కానీ దేవుడు భూమి మీద మాత్రమే మనిషిని పెట్టాడు. ఆ మనిషికి నివాసయోగ్యంగా ఉండేది ఆ భూమి ఒక్కటి మాత్రమే. హల్లెలూయా. మరి ఏ గ్రహము నివాసయోగ్యంగా లేదు ఇప్పటిదాకా. ఎందుకు? నువ్వు వేరే గ్రహం నివాసయోగ్యంగా ఉందని వెళ్ళినా అక్కడ నువ్వు ఎలా తిరగాలో తెలుసా? వాళ్ళు ఇచ్చే ఆ యొక్క స్పేస్ ఈ సూట్లు ఉంటాయి, ఇవి వేసుకొని తిరగాల. ఆక్సిజన్ ట్యాంకర్ వెనక పెట్టుకొని నువ్వు తిరగాల. నీకు అక్కడ ఆక్సిజన్ దొరకదు. హల్లెలూయా. నువ్వు అక్కడ కార్బన్ డైఆక్సైడ్ వదలటానికి లేదు. చెట్లు ఉండవు, చెట్లు తీసుకోవు కార్బన్ డైఆక్సైడ్. పీల్చడానికి ఆక్సిజన్ ఉండదు. గ్రావిటీ సరిగ్గా ఉండదు. గ్రావిటీ అంటే ఏంటి? మీరు కనుక పైకి ఎగిరారనుకోండి, మరలా ఎక్కడికి వెళ్తారు? అటు నుంచి అటు పైకి వెళ్ళిపోతారా? మరలా తిరిగి కింద నేల మీద పడతారు పైకి ఎగిరిన వాళ్ళు. అంటే ఏంటి? గ్రావిటీ. అంటే మీరు భూమి మీద మీకు నడవటానికి కొంచెం గ్రావిటీ ఎక్కువ ఉన్నా మీరు నడవలేరు. కొంచెం గ్రావిటీ తక్కువ ఉన్నా మీరేమైపోతారు తెలుసా? తేలిపోతారు. దేవుడు ఏం చేశాడు? అటు ఎక్కువ కాకుండా ఇటు తక్కువ కాకుండా సమానంగా గ్రావిటీని పెట్టాడు. హల్లెలూయా. గ్రావిటీ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? మీ అడుగు తీసి అడుగేయాలంటే మీకు చాలా భారంగా ఉంటుంది. తక్కువ ఉంటే ఏమవుతుంది? మీరు అది చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, లేకపోతే తేలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ దేవుడు ఎంత నివాసయోగ్యంగా చేశాడంటే భూమిని, చెట్లను సృజించాడు. అంటే ఒకదానికి లింక్ అన్నమాట. ఈ భూమిలో చెట్లు లేకుండా మనిషి బతకలేడు, ఇంకా సముద్రాలు లేకుండా బతకలేడు, ఇంకా మనం ఏమైతే హాని అనుకుంటామో క్రిమికీటకాలు అవి లేకుండా కూడా మనిషి బతకలేడు. ఎందుకంటే ఏదో ఒక రకంగా అవి కూడా మనిషి మనుగడకి సహాయం చేస్తున్నాయి. అంత అద్భుతంగా దేవుడు భూమిని సృజించాడు. హల్లెలూయా. అంటే దేవుడు భూమిని ఎన్ని రోజుల్లో సృజించాడు చెప్పండి? ఎన్ని రోజులు? కేవలము 6 రోజులు. సృజించి ఆయన ఏమన్నాడు? ఇదంతా మంచిది అన్నాడు. హల్లెలూయా. అంటే చూడండి, 6 రోజుల్లో సృష్టించిన భూమి ఎంత అందంగా ఉంటే, 6 రోజుల్లో సృష్టించిన భూమి ఇంత అద్భుతంగా ఉంటే, మనం ఇంత ఆహ్లాదంగా మనం ప్రకృతిని మనం ఆస్వాదిస్తుంటే, మనం ఏదైనా ఇక్కడ ఉండవు, కానీ మనకి ఏదైనా వేరే ప్రదేశాలకు వెళ్ళాలని ఉంటుంది. మనకి ఎక్కడైనా మంచి బాగా కొండలు చెట్లు బాగా ఉండే ప్రదేశాలు,
అక్కడికి వెళ్ళి బాగా మంచు పడే ప్రదేశాలు, అక్కడికి వెళ్ళి మనం ఏంటి అక్కడ ఉన్న సీనరీ అంతా మనకేంటంటే అద్భుతంగా ఎంజాయ్ చేయాలని ఉంటుంది మనందరికీ. ఎక్కడికన్నా వెళ్ళి అరే ఎంత అద్భుతంగా ఉంది వ్యూ, అసలు చాలా బాగుంది కదా, నేను అక్కడ నిలబడతానన్న ఫోటో తీ అంటారు కదా, మీరు అనరా ఎవరు అంటారు కదా. అంటే దేవుడు 6 రోజుల్లో సృష్టించిన భూమినే మీరు ఇంతగా ఆస్వాదిస్తుంటే 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు చెప్పెళ్ళాడు. ఏం చెప్పెళ్ళాడు ఆయన? నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తానని చెప్పెళ్ళాడు. ఇంకా ఆయన రాలేదు. 2000 సంవత్సరాలుగా సిద్ధపరుస్తున్న పరలోకం ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. అది 6 రోజుల్లో సృష్టించిన భూమి ఒక మూలకు కూడా రాదు, అంత అద్భుతంగా దేవుడు పరలోకాన్ని సృజిస్తాడు. హల్లెలూయా. మీరు తల తిప్పిన ప్రతిసారి పరలోకంలో మీరు ఆశ్చర్యానికి లోనవుతారు. హల్లెలూయా. తల తిప్పిన ప్రతిసారి, కన్ను రెప్పవేసిన ప్రతిసారి మీరు ఆశ్చర్యానికి లోనయ్యేంత అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడి భూమిని సృజించినప్పుడు కూడా భూమి ఎంతో అద్భుతంగా ఉంది. ఇప్పుడే భూమిలో అక్కడక్కడ మాత్రమే అద్భుతాలు కనపడుతున్నాయి. ఎందుకు? చాలా చెత్త చేసేశారు భూమిని. ఎవరు? మానవులే, మనుషులే. చాలా చాలా దారుణంగా చేసేశారు. మనుషులు భూమిని నాశనం చేశారు. ఇంకా చెప్పాలంటే ఎందుకు మన వాళ్ళు అందరూ ఇట్లా వెతుకుతున్నారు వేరే వేరే గ్రహాలంటే, ఇది ఉండే కొద్దీ భూమి ఏమవుతుంది, భూమిలో ఉన్న అనేక రకాలైన మనుషులు నివసించడానికి యోగ్యమైనవి కోల్పోతున్నారు. ఓజోన్ లేయర్కి హోల్స్ ఉంటాయి, ఇవన్నీ పడతాయని చెప్పి వాళ్ళు చెబుతారు. ఇంకా రకరకాలైన కారణాలు చెబుతారు. ఇవన్నీ చేసింది ఎవరు? మనుషులే. ఇండస్ట్రీస్ పెట్టుకొని, అంటే వీటి వల్ల ఉన్న లాభాలు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద వాటిని ఏమంటారు, గొట్టాలు పెట్టి గాల్లోకి ఏం వదులుతారు? పొగను వదులుతారు. అవి వెళ్ళి ఈ కాలుష్యాన్ని అంతటిని నాశనం చేస్తాయి, పొల్యూషన్ చేస్తాయి. ఇవన్నీ చేసేసి మానవులు ఏం చేశారంటే చాలా దారుణంగా చేశారు. మనం కూడా చేస్తే రోడ్డు పక్కన నడుచుకుంటూ పోతే మనకు రోడ్డు ఎలా కనపడుతుందంటే, మనకి చెత్త తీసుకొని వెళ్ళి చెత్త బుట్టలో వేయరు. ఎక్కడ? రోడ్డు పక్కనే మనోళ్ళు పడేస్తూ ఉంటారు. అన్నీ అసలు ఒక ఇది ఉండదు. అన్నీ వాళ్ళు చెప్తారు పాపం, వాళ్ళు అరుచుకుంటూ పోతారు ఎవరు రోడ్డును పోయేవాళ్ళు. అమ్మ తడి చెత్త పొడి చెత్త వేరు చేసేవ్వండి అమ్మ అంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? తడి చెత్త పొడి చెత్త వేరు చేసేంత ఇబ్బంది లేక ఆ పొడి చెత్తలో కూడా నీళ్లు పోసి ఇది కూడా తడి చెత్తే అని ఇచ్చేస్తారు. అంటే ఏంటి? వీళ్ళకి ఏంటంటే ఒక బాధ్యత అనేది లేదు. మనం అందరం అంటే మనం చేసే చిన్నదే, కానీ ఆ చిన్నదే 10 మంది చేస్తే ఏమవుతుంది? పెద్దదవుతుంది. ఇప్పుడు ఒకడు ₹1 దొంగలిస్తే, అరే చిన్నదే వాడు రూపాయే దొంగలించాడు అన్నావు అనుకో. అదే 1000 మంది ₹1000 దొంగలిస్తే, ఒక్కొక్కటి రూపాయి దొంగలిస్తే అప్పుడు అదేమవుతుంది? ₹1000 అవుతుంది. అంటే ఒకడు దొంగలించేది రూపాయే, కానీ 1000 మంది అది పని చేస్తే అది ₹1000 అవుతుంది. 10,000 మంది ఆ పని చేస్తే అది ₹10,000 అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చేసేది నేను చేసేది చిన్నదే అనుకుంటాం, కానీ అదే పని అందరూ చేస్తున్నారన్న విషయం మనము గ్రహించలేము. అప్పుడు ఆ కథలో చెప్పినట్టు, ఆ కథలో చెప్తారు కదా, రాజు తీసుకొని వచ్చి పాలు పోయమంటే నేనే కదా నీళ్లు పోసేదని పోస్తే అందరూ ఏం పోసారంట? అందరూ నీళ్ళే పోసారంట. చివరికి అందులో పాలు లేవు కానీ మొత్తం నీళ్ళే ఉన్నాయి. అట్లాగే నేను ఒక్కడే కదా అని అనుకుంటే, నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఒక్కడవే కాదు, నేను ఒక్కడే అనుకుంటే ఇంకా వేరేవాడు కూడా ఇలాగే చేస్తున్నాడన్న విషయం మనకు తెలియాలి. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే దేవుడు చెబుతున్న విషయం, 6 రోజుల్లో సృష్టించిన భూమి ఎంత అద్భుతంగా ఉంటే 2000 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న పని ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. బంగారపు వీధుల్లో మనము నడుస్తాము. హల్లెలూయా. అంటే మన కాళ్ళ కింద దేవుడు బంగారాన్ని పెట్టాడు. ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. ఆ వీధులు ఇంకెంత అందంగా ఉంటాయి. ఆయన కట్టిన ఆ యొక్క నివాసములు ఎంత అద్భుతంగా, ఎంత రమ్యంగా ఉంటాయి. హల్లెలూయా. ఈ విషయాలన్నీ మనము చూస్తాము, ఇవన్నీ మనం గ్రహిస్తాము. అప్పుడు మన జీవితం ఏంటంటే, మనం భూమి మీద చూసింది ఇంకా చాలా చిన్నది, చాలా తక్కువ అని చెప్పి మనకు అక్కడికి వెళ్ళినప్పుడు మనకి అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే బైబిల్ని ఎందుకు రాశారనే ఉద్దేశం గురించి చెబుతూ మత్తయి సువార్తలో పరలోకాన్ని గురించి బోధించారు. ప్రకటన గ్రంథంలో పరలోకంలో ఉన్న రియాలిటీని అక్కడ చూపించారు. హల్లెలూయా. అట్లాగే బైబిల్లో ఇంకా కొత్త నిబంధనలో కూడా పరలోకం గురించి ప్రస్తావించబడిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి.
ఏంటి ఆ పుస్తకాలంటే తిమోతికి రాసిన పత్రిక, ఇంకా తీతుకు రాసిన పత్రిక, ఫిలోమోను పత్రిక, యోహాన్ రాసిన 3 పత్రికలు, అలాగే యూదా పత్రిక. వీటిల్లో కూడా పరలోకాన్ని గురించి ప్రస్తావన లేదు, ఎందుకంటే అక్కడ అంత ఆవశ్యకత లేదు. అవి రాసిన ఉద్దేశాలు వేరు. తిమోతికి ఎందుకు రాశారు? తిమోతికి, తీతుకి సంఘంలో ఒక పరిచారకుడు ఏ విధంగా ఉండాలనే బోధన గురించి రాశారు, సేవకులు ఎలా ఉండాలనే దాని గురించి రాశారు. ఫిలోమోనుకు రాసిన ఉద్దేశం ఏంటంటే, ఆ యొక్క థీమ్స్ ఏంటంటే క్షమాపణ, వీటన్నిటి చుట్టూ ఆ యొక్క ఫిలోమోను పత్రిక అంటే ఉన్న కొద్ది మాటలైనా మనకు గ్రహిస్తాయి. యోధా పత్రిక ఎందుకంటే అబద్ధ బోధకుల గురించి. ఎవరి గురించి? అబద్ధ బోధకుల గురించి. యోహాన్ రాసిన పత్రికల్లో యోహాన్ రాసిన మొదటి పత్రిక ఏమో దేవుని యొక్క ప్రేమ, సహోదరులతో సహవాసము. రెండో పత్రిక ఏమో ఆజ్ఞలు ఏ విధంగా మనము పాటించాలి, అబద్ధ బోధకులను ఏ విధంగా మనము గుర్తించాలి, వీటన్నిటి గురించి. హల్లెలూయా. కాబట్టి మనం ఏంటంటే ఇది కేవలం ఒక్క థీమ్ తీసుకున్నాను అంతే, అంటే పరలోకం గురించి ఒక థీమ్. అలాగే ఇంకా చాలా థీమ్స్ ఉన్నాయి. అన్ని థీమ్స్ అన్ని పుస్తకాల్లో చర్చించబడలేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి పుస్తకాన్ని మనం చదివేటప్పుడు కానీ, ప్రతి పుస్తకాన్ని మనము ధ్యానించేటప్పుడు కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆ పుస్తకాన్ని చదవద్దు. ఆ పుస్తకానికి వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ను మనం కాసేపు చదివి అప్పుడు మనం ఆ పుస్తకంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ చదివితే మనకేమవుతుంది? ఆ పుస్తకం యొక్క సారాంశం అంతా పూర్తిగా అర్థమవుతుంది అది చదివేటప్పుడు. ఇప్పుడు ఎవరన్నా పుస్తకం రాస్తే ఆ పుస్తకం రాసేదానికి ముందు వాళ్ళు ఏం రాస్తారంటే, ముందు మాట అని చెప్పి రాస్తారు, ఉపోద్ఘాతం అని చెప్పి రాస్తారు, ఇంట్రడక్షన్ రాస్తారు. కానీ బైబిల్లో డైరెక్ట్గా గ్రంథాలు అధ్యాయాలు స్టార్టింగ్లో ఉంటాయి. దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటనేది కూడా మనం చదివితే మనకు ఉద్దేశం అనేది కూడా అర్థమవుతుంది. హల్లెలూయా. బ్యాక్గ్రౌండ్ అనేది మనకి తెలియాలి. ఇప్పుడు పత్రికలు చదివేటప్పుడు మెయిన్గా బ్యాక్గ్రౌండ్ తెలియాలి. గ్రంథాల కన్నా పత్రికలు చదివేటప్పుడు పత్రికల బ్యాక్గ్రౌండ్ మనకి తెలియాలి. ఇప్పుడు రోమపత్రిక చదువుతుంటే రోమపత్రిక బ్యాక్గ్రౌండ్ కొద్దిగా చదవండి. ఎక్కడ దొరుకుతుంది రోమపత్రిక బ్యాక్గ్రౌండ్ మీకు? ఎక్కడైనా దొరుకుతుంది మీకు వ్యాఖ్యానం లేకపోతే మీకు చేతుల్లో ఏముంటాయి? ఫోన్ ఉంటుంది. ఫోన్లో మీకు కొడితే చాలా వస్తాయి, తెలుగులోనే వస్తాయి. హల్లెలూయా. అన్ని భాషల్లో ఉన్నాయి. తెలుగు భాషలో కూడా చాలా రకాలైన బ్యాక్గ్రౌండ్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. రోమిలకు రాసిన పత్రిక బ్యాక్గ్రౌండ్ అని కొడితే మీకు వస్తుంది. ఏంటి రోమిలకు రాసిన పత్రిక బ్యాక్గ్రౌండ్? రోమాలో సంఘాన్ని ఎవరు స్థాపించారు? ఇలాంటి విషయాలన్నీ మీరు చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. హల్లెలూయా. రోమాలో సంఘాన్ని ఎవరు స్థాపించారంటే పౌలు గారు కాదు. అది ఎవరు స్థాపించారు అనేది పేతురు స్థాపించాడని కొంతమంది అంటారు, లేదా పేతురు ప్రసంగించినప్పుడు రక్షించబడిన 3000 మందిలో నుంచి వెళ్ళిన వారు ఎవరైనా స్థాపించి ఉండవచ్చు అని అంటారు. అలాగే కొరింథీ పత్రిక చదివేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ ఎందుకు? ఆ కొరింథీ పత్రిక చదివేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చదివితే మీకు ఆ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ లోపాలు లేదా వాళ్ళ ప్రవర్తన సరి చేసుకునే విషయాలు మీకు చాలా కనబడతాయి. అవన్నీ కనబడినప్పుడు మీరేం చేస్తారు? ఆ పత్రిక చదివేటప్పుడు మీకు ఇంకా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి మీకేంటంటే బైబిల్లో బాగా స్పష్టంగా అర్థమవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ అనేది మీకు తెలియాలి. పత్రికలు మెయిన్గా ముఖ్యంగా. హల్లెలూయా. అది చదువుకొని మనం చదివినప్పుడు ఏమవుతుందంటే ఆ విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. అది కేవలము అది తిమోతికే రాసింది, కానీ అది తిమోతికి మాత్రమే చెందింది కాదు. అందరము అర్థం చేసుకోవాలి అది. ప్రతి ఒక్క విశ్వాసి చూడండి, చాలామంది ఏమంటారంటే విశ్వాసులకి చాలామందికి బైబిల్ చదివితే అన్ని విషయాలు అర్థం కావు అంటారు, కానీ అది అబద్ధము. హల్లెలూయా. అందరికీ అన్ని విషయాలు ఖచ్చితంగా అర్థమవుతాయి. ఎందుకు అర్థమవుతాయి? అర్థం కాకపోతే దేవుడు బైబిల్లో రాయడు. అర్థమయ్యే విషయాలే. అర్థం కానివి దేవుడు మన ఊహాతీతమైనవి మనకి చెప్పడు. బైబిల్ ఎందుకు చదవట్లేదు మీరు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే బైబిల్ నాకు అర్థం కావట్లేదని చెబుతారు, కానీ అది అబద్ధం. బైబిల్ ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకు? కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటారో ఒకసారి చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
10వ వచనం నుంచి చదవండి ఒకసారి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచెను, ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. ఎంతమందికి పరిశుద్ధాత్ముడి యొక్క అభిషేకం ఉందని నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ నమ్ముతున్నారు కదా. అయితే ఇక్కడ ఏమంటాడు చూడండి, దేవుని ఆత్మ ఏం చేస్తారంట, అన్నిటినీ దేవుని మర్మాలను కూడా పరిశోధిస్తాడంట. పరిశోధించి ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవ్వనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము, అంటే దేవుడి వల్ల మనకేం దయచేయబడ్డాయి చెప్పండి? వాక్యం దేవుడి వల్ల దయచేయబడిందా కాదా? దేవుడి వల్లే దయచేయబడింది. దేవుడి వల్ల దయచేయబడిన వాక్యాన్ని మనం గ్రహించుకోవాలి అంటే లౌకిక ఆత్మ, అంటే మన ఆత్మ కాకుండా దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్యము మనకు అనుగ్రహించబడింది. ఆ వాక్యాన్ని మనం గ్రహించుకోవాలి అంటే లౌకిక ఆత్మ వల్ల మనం దాన్ని గ్రహించుకోలేము. కానీ దేవుని ఆత్మకి దేవుని సంగతులు తెలుసు కాబట్టి దేవుని ఆత్మ మనకు దేవుని సంగతులు, అంటే దేవుని వాక్యాన్ని బోధిస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. కాబట్టి మీకు ఎవ్వరూ అవసరం లేదు, దేవుని ఆత్మ మీకు బోధిస్తాడు. మీరు అడిగి ప్రార్థన చేసుకొని మీరు బైబిల్ చదివితే దేవుని ఆత్మ మీకు అన్నిటినీ బోధిస్తాడు. హల్లెలూయా అని ఈ యొక్క మాటలు మనకి తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆయన బోధిస్తాడు, ఏది ఏ కాంటెక్స్టు, ఏది ఏ సందర్భము, ఏది ఎందుకు రాయబడింది, దానికి రాయబట్టానికి గల ఉద్దేశం ఏంటి, రాయబట్టానికి వెనకున్న కారణం ఏంటి, ఇవన్నీ మనకి దేవుడు చెబుతాడు, బోధిస్తాడు. హల్లెలూయా. ప్రతి మాటని మనం తీసుకోకూడదు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు మత్తయి సువార్తలోనే పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించేటప్పుడు ఆయన ప్రకటించుకుంటూ వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోయేటప్పుడు కొంతమంది మధ్యలో మనుషుల్ని కొన్ని మాటలు ఆయన అన్నాడు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మత్తయి సువార్త 3వ అధ్యాయానికి ఒకసారి రండి. 3వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఒక మాట. అతడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తిస్మము పొందుకోవటానికి వచ్చారంట. వాళ్ళందరినీ చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు. చూడండి ఇక్కడ ఏమంటారు, యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రసంగం ఒకటి. ఏంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రసంగము? 3వ అధ్యాయం స్టార్టింగ్లో చదవండి. యోహాను వచ్చాడంట. వచ్చి ఏం చెప్తున్నాడు చూడండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందురని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. అంటే చెబుతూ తిరుగుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? పరలోక రాజ్యము సమీపించింది, మీరందరూ ఏం చేయాలి? మారు మనసు పొందండి అని చెబుతూ తిరుగుతున్నాడంట. తిరుగుతున్న సమయంలో అట్లా చెబుతూ తిరుగుతున్నప్పుడు 7వ వచనంకి వచ్చేసరికి కొంతమందిని చూశాడు. పరిసయ్యులు సద్దుకయ్యులు అనేకులు బాప్తిసం పొందుటకు వచ్చి చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అంటే ఆయన హిస్ మెసేజ్ ఈజ్ నాట్ అబౌట్ బ్రూడ్ ఆఫ్ వైపర్స్. అంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను ప్రసంగము సర్ప సంతానమా అని చెప్పి జనాలను అంటాం కాదు. బాప్తిస్మం ఇచ్చు యోహాను ప్రసంగం ఏంటంటే పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి మీరందరూ మారు మనసు పొందండి అని చెప్పటం బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రసంగం. కానీ ఆయన ప్రసంగంలో ఈ మాట ఎందుకు వచ్చింది? కొంతమందిని చూసి వచ్చింది. వాళ్ళు ఎవరు? పరిసయ్యులు సద్దుకయ్యులు. వీళ్ళని చూసి ఆ మాట అన్నాడు. యోహాను సువార్త మత్తయి సువార్త 23వ అధ్యాయంలో కూడా 23వ అధ్యాయం 33వ వచనంలో చదివితే అక్కడ యేసు ప్రభు కూడా పరిసయ్యుల్ని చూసి ఏమంటాడు చూడండి, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగా తప్పించుకుందరు? హౌ కెన్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ద పనిష్మెంట్ ఆఫ్ హెల్? ఇంకా 12వ అధ్యాయం 34వ వచనంలో కూడా చూడండి, ఇక్కడ బయల్జెబూల్ చేత ఆయన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడని నేరం మేపినప్పుడు యేసు ప్రభు అనే మాట 12:34, సర్ప సంతానమా,
చూడండి, మీరు చెడ్డవారై ఉండి మీరు ఎలా మంచి మాటలు పలుకుతారు అంటే 3 సందర్భాలు ఉన్నాయి. సర్ప సంతానం అనేది ఇంకెక్కడ లేవు బైబిల్లో. ఈ 3 సందర్భాల్లో కాంటెక్స్ట్లో చూస్తే యోహాన్ ఎవరినన్నాడు, యేసుప్రభు ఎవరినన్నాడు? ఇద్దరు అన్నది ఒకే ఆడియన్స్నే. ఎవరాళ్ళు? పరిసయ్యులు, సద్దుకయ్యులు. పరిసయ్యులు, సద్దుకయ్యులు ఎవరు? పాపుల? ఎవరు వాళ్ళు? దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, దేవుని కొరకు నిలబడేవాళ్ళు, దేవుని ఆజ్ఞల్ని పాటిస్తున్నాము అని అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళని ఏమన్నారంటే సర్ప సంతానమా అంటే చూడండి, దేవుడు ఏ పాపిని పట్టుకొని ఏ రోజు సర్ప సంతానమా అని అనలేదు. ఎందుకంటే పాపము కంటే ఘోరమైన తప్పిదం అంటే దేవుని దృష్టిలో ఏంటి అంటే ఏంటిది? స్వనీతి. ఏంటిది? స్వనీతి. అంటే పాపము కంటే దేవునికి ఇష్టం లేనిది. అంటే పాపినైనా దేవుడు రక్షిస్తాడు, కానీ ఒక చోట చెబుతాడు ఏమని? వేశ్యనైనా క్షమిస్తాడు కానీ వేషధారిని క్షమించాడు. అసలు వేషధారి అంటే చూడండి, దేవుడికి ఎందుకు వేషధారి అంటే అంత ఇదంటే చూడండి, పాపి అంటే ఎవరు? ఇప్పుడు చూడండి, దేవుడి దగ్గరికి వచ్చి నేను పాపిని అంటే ఆ వ్యక్తికి ఏముంది? క్షమాపణ ఉంది. కానీ వేషధారి అంటే ఏంటి? పాపే కానీ ఎలాగ తను పోర్ట్రే చేసుకుంటాడు? నీతిమంతుల్లాగా పోర్ట్రే చేసుకుంటాడు. అంటే దేవునికి నచ్చనిది ఏంటంటే పాపమును కన్నా నచ్చనిది ఏంటంటే వేషధారణ, స్వనీతి. వేషధారణ అంటే హిపోక్రసీ ఈజ్ నథింగ్ బట్ ప్రిటెండింగ్ టు బి సంథింగ్ దట్ యు ఆర్ యాక్చువల్లీ నాట్. అంటే మీరు ఏదైతే కాదో అది నేను అని చెప్పుకోవటమే వేషధారణ. యేసుప్రభు దగ్గరకు ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ ఎవరో తెలుసా? కానాను స్త్రీ. ఆమె వచ్చి ఆమె ఏమడుగుతుంది? దావీదు కుమారుడా, నా కుమార్తె దెయ్యము పట్టింది, నువ్వేం చేయాలి? బాగు చేయి అని అడిగితే యేసుప్రభు ఏమంటాడు? పిల్లల రొట్టెలు కుక్క పిల్లలకు నేను ఇవ్వను. ఆ మాట అంటే మామూలుగా ఎవరికైనా ఏం రావాలా? వెంటనే కోపం రావాలా? ఇప్పుడు కనుక ఎవరైనా వచ్చి స్వస్థపరిచి అంటే, ఎవరైనా పాస్టర్ పిల్లల రొట్టెలు కుక్కలకి ఇవ్వనంటే వాళ్ళు ఏమంటారు? నన్ను కుక్క అంటారా? నా పిల్లల్ని కుక్క పిల్లలు అంటారా అని చెప్పి గొడవ అవుతుందే జరగదా? ఖచ్చితంగా అవుతుంది. ఇంకా అతన్ని కొట్టినా కొడతారు. ఎందుకంటే అది చాలా అఫెన్సివ్ వర్డ్ అనమాట. కానీ ఆమె ఏమంది అక్కడ? వెంటనే పిల్లలు తినే రొట్టెలు కింద పడినప్పుడు కుక్క పిల్లలు కూడా తింటాయి కదా అంది. హల్లెలూయా. అంటే చూడండి, ఆమె చూడండి, అందరూ వచ్చి అడిగినప్పుడు ఫస్ట్ వెంటనే యేసుప్రభు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. కానీ ఈమెకు మాత్రమే ఎందుకు ఇలా చెప్పాడు? చూడండి, శతాధిపతి ఎవరు? ఏమో అన్యురాలు కాబట్టి చెప్పాడు అని అనుకోవచ్చు. కానీ శతాధిపతి వచ్చి అడుగుతాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో శతాధిపతి యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతాడు. ఏమడుగుతాడు? నా దాసుడు స్వస్థపరుచు అని అడిగితే శతాధిపతి ఎవరు చెప్పండి? అన్యుడు, రోమీయుడు. శతాధిపతిని అప్పుడేమంటాడు? పిల్లల రొట్టెలు పిల్లలకే, నిన్ను కుక్కలకి ఇవ్వనని ఆయన అండు. ఇక్కడ మాత్రమే అన్నాడు. ఇక్కడ మాత్రమే ఎందుకు అన్నాడంటే ఆమెలో వేషధారణ ఉంది. ఏంటి ఆ వేషధారణ? ఆమె యేసుప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఆమె యేసుప్రభు దగ్గరికి ఎలా రావాలి? ఆమె ఎలా ఉందో అలా రావాలి. ఆమె ఎలా ఉందో అలా ఎలా వచ్చింది చెప్పండి? ఒక యూదురాల్లాగా రావాలనుకుంది. ఇప్పుడు దావీదు కుమారుడా అని అనేది ఎవరు చెప్పండి? యూదులు అంటారు. ఈమె ఇలాగంటే ఆయన నా మాటలకు అట్రాక్ట్ అయ్యి వెంటనే స్వస్థపరుస్తాడేమో. కాబట్టి నేను చూడండి, దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు అన్యుడిలాగా వస్తే దేవుడికి చాలా ఇష్టము. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఒక పాపి, నేను పాపినని తెలుసుకొని వస్తే ఆయనకి చాలా ఇష్టం. నేను పాపినని తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నన్ను ఖండిస్తాడు అనుకుంటాం, కానీ ఆయన ఖండించడు. నేను పాపినని తెలుసుకొని దేవుడి దగ్గరికి వస్తేనే ఆయన ఇష్టము. హల్లెలూయా. కానీ పైన మేకప్ వేసుకున్నట్టుగా ఏదో నీతిలాగా మనం చూపించుకోవడానికి దేవుడి దగ్గరికి వస్తే ఆయనకి చాలా అసహ్యము ఇప్పుడైనా సరే. కాబట్టి వేషధారణ. ఏమొచ్చి దావీదు కుమారుడా అంటే ఆమె యూదురాలు కాదు, దావీదుకి ఆమెకి సంబంధము లేదు, దావీదు సంతానము కాదు. కానీ ఈయన మాత్రం దావీదు కుమారుడా అంటే ఒక యూదురాల్లాగా సంబోధించినప్పుడు ఈయన మాట చెప్పాడు. అప్పుడు ఆ మాట చెప్పిన తర్వాత ఆయన వాళ్ళ యొక్క అప్పుడు గ్రహించింది ఆమె ఏంటి? పిల్లలవి కింద పడిన తర్వాత కూడా తిన్నగా మిగిలిపోయిన రొట్టెలు మేము తింటాము కదా అంటే అప్పుడు ఆమెకి ఏమర్థమైంది? నేను అన్యురాల్ని, నాకు కూడా స్వస్థత కావాలనే విషయాన్ని గ్రహించి
అప్పుడు యేసు ప్రభు స్వస్థపరిచాడు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే హిపోక్రసీ అంటే వేషధారణ అనేది యేసు ప్రభుకి అసలు నచ్చదు. స్వనీతి అనేది అసలు నచ్చదు. అందుకే వాళ్ళని బ్రూడ్ ఆఫ్ వైపర్, సర్ప సంతానమా అన్నాడు. అంటే అది ఆ విషయాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మనం చాలామంది పాస్టర్లు విశ్వాసులు అంటారు. ఏమని? సర్ప సంతానం. ఎవరు చెప్పారు సర్ప సంతానం అని? బైబిల్లో పరిసయ్యులను అన్నారు ఆ మాట. ఎవరిని? పరిసయ్యుల్ని. యేసు ప్రభువుని నమ్మి ఆయన అమూల్యమైన రక్తము చేత విమోచించబడి కడగబడిన విశ్వాసుల్ని కాదు. హల్లెలూయా. నువ్వు సర్ప సంతానమా అని విశ్వాసులను అన్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు సర్ప సంతానం అయితే దేవుడు ఎవరు మరి? మరి ఆ రకంగా అర్థమవుతుంది మరి. అంటే యేసు ప్రభువుని నువ్వు హీనపరుస్తున్నట్టు విశ్వాసులంటే. వాళ్ళన్న కాంటెక్స్ట్ ఏంటి? యోహాను ప్రసంగము వేరే, పరలోక రాజ్యం సమీపించింది. కానీ వీళ్ళని చూడు, అసలు వీళ్ళ ముఖాలు చూడంగానే ఎందుకు ఆ మాట వస్తుందో నాకు అర్థం కాల. యోహాను ఏం చేస్తున్నాడు? తనంతట తాను అరే పరలోక రాజ్యం సమీపిస్తుంది, వచ్చే దేవుడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు, అందరూ మారు మనసు పొందండి అని చెప్పుకుంటున్నాడు. కరెక్ట్గా ఈ చెప్తున్నప్పుడు ఎదురాళ్ళు కనపడ్డారంట. వెంటనే సర్ప సంతానమా అన్నాడంట. అంటే చూడండి, కొంతమందిని చూస్తే కొన్ని అనాలనిపిస్తుంటుంది కదా. అట్లాగే యోహాన్ అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు అంటానికి ఒక కారణం ఉంది. ఏంటి? ఆయన బయల్జెబూల్ అన్నారు 12వ అధ్యాయంలో. 23వ బయల్జెబూల్ చేత దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు అన్నాడు. ఇక్కడ 23వ అధ్యాయంకి వచ్చేసరికి ఏంటి? ఇక్కడ ఒక డిబేట్. యేసు ప్రభువు చాలా అక్కడ వోవ్స్ ఉంటాయి. అంటే అయ్యో మీకు శ్రమ, అయ్యో అనే పదం 23వ అధ్యాయంలో మీకు తరచుగా కనపడుతుంది. హల్లెలూయా. కాబట్టి అది మనం ఇప్పుడు అప్లై చేయడానికి లేదు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే బైబిల్ చదివేటప్పుడు ఎవరిని ఎందుకు అన్నారు అనే విషయం మనము గ్రహించుకోవాలి. హల్లెలూయా. అలాగే పత్రికల్లో కూడా మనకి చాలా విషయాలు మనకి కనపడతాయి. మన ఉద్దేశాలు మనము చదువుతున్నప్పుడు చిన్న పదాల వెనక ఉద్దేశాలు మనకి అర్థమైపోతాయి. హల్లెలూయా. చూడండి, ధర్మశాస్త్రాన్ని పాటించి స్వనీతిగా ఉండాలని కోరుకునే వాళ్ళంటే దేవుడికి నచ్చదు. ఆయన కృపను కోరుకునే వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టము. హల్లెలూయా. దేనికంటే ఇప్పుడు చూడండి, ఒక్క మాట చెప్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక చూస్తే ఒక సమస్య ఉంటుంది. ఇదివరకు చెప్పాను నేను. గలతీయులకు రాసిన పత్రిక చూస్తే ఇంకో సమస్య ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్న సమస్య ఏంటి? అందరూ చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్న సమస్య ఏంటి? కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళు ఐక్యత లేదు. 1వ అధ్యాయం 14వ వచనం చదివితే ఐక్యత ఉండదు. ఆ తర్వాత కిందకు వస్తే 1వ అధ్యాయం చివరికి వస్తే ఫిలాసఫర్స్ని ఫాలో అవుతున్నారు. ఎవరిని ఫాలో అవుతున్నారంట? ఫిలాసఫర్స్ అంటే తత్వజ్ఞానులు, అంటే తత్వాన్ని బోధించేవాళ్ళు. మనకి గొప్ప తత్వాన్ని బోధించే వాళ్ళు అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? గ్రీసు నుంచి వచ్చారు. అరిస్టాటిలు వీళ్ళందరూ ఎవరు? గ్రీషియన్స్, అంటే దానికి సంబంధించిన వాళ్ళే. వీళ్ళందరికీ తత్వజ్ఞానం కావాలా. బాగా ఫిలాసఫీ మాట్లాడితే వాడు ఎంత తోడైనా వాడెమ్మట వెళ్ళిపోతారు. పాస్టర్నైనా వదిలిపెట్టి తత్వజ్ఞానం మాట్లాడేవాడు వెమ్మటి వెళ్ళిపోయేవాళ్ళంట. ఆ రోజుల్లో పౌలుని వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోవాలని చూస్తున్నారు. తత్వజ్ఞానం అంటే తత్వాన్ని బోధిస్తారు వాళ్ళు. అందుకే అంటాడు, ఏమడుగుతున్నారు? యూదులు సూచక్రియలు అడుగుతున్నారు. ఎందుకు? వీళ్ళకి ముందు నుంచి సూచక్రియలే కనపడ్డాయి. మోషే వచ్చిన దగ్గర నుంచి 10 అద్భుతాలు, మా అరణ్యంలో మన్నా, ఇంకా పూరేళ్ళు, తర్వాత అన్ని అద్భుతాలు, ఎర్ర సముద్రం. కాబట్టి వీడి దగ్గరికి ఎవ్వరు వెళ్ళినా ఈ జాతి దగ్గరికి నువ్వు సూచక్రియ చేయి, నేను నమ్ముతా. ఎందుకు? ముందు నుంచి అది అలవాటైంది వాళ్ళకి. ఇప్పుడు గ్రీకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమడుగుతారు? గ్రీకులు జ్ఞానమును వెదుగుతున్నారు. వీళ్ళకి ఎవరి దగ్గర వెళ్ళినా వీళ్ళకి జ్ఞానం బోధించాలి. వీళ్ళ దగ్గరికి వెళ్ళి 4 జ్ఞానం మాటలు చెబితే నెక్స్ట్ వీక్ నుంచి నువ్వే అక్కడ ఆ టౌన్లోనే ఒక పెద్ద పాస్టర్ నువ్వు జ్ఞానంగా నువ్వు మాట్లాడితే బోధిస్తే. కాబట్టి గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. వీళ్ళకి జ్ఞానం కావాలా. కానీ నేనైతే సిలువ వేయబడిన క్రీస్తును బోధించున్నాను. హల్లెలూయా. సంఘంలో చెప్పాల్సింది ఫిలాసఫీ కాదు. చూడండి, బైబిల్ సైన్స్ గురించి చెప్పింది, కానీ బైబిల్ ఈజ్ నాట్ ద బుక్ ఆఫ్ సైన్స్.
బైబిల్ సామాజికత్వాన్ని గురించి కూడా చెప్పింది, కానీ బైబిల్ సోషల్కి సంబంధించిన పుస్తకం కాదు. ఆమోస్ని ఏమంటారంటే సామాజిక ప్రవక్త అంటారు. అలాగే బైబిల్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ బైబిల్ చూడండి, బైబిల్లో ఆరోగ్యానికి సంబంధించిన సూత్రాలు కూడా ఉన్నాయి, కానీ బైబిల్ ఏంటంటే మీ ఆరోగ్య సూత్రాలకి సంబంధించిన పుస్తకము కాదు. బైబిల్లో అన్ని రకాలు ఉన్నాయి. బైబిల్లో జియోగ్రఫీస్ ఉన్నాయి, కానీ బైబిల్ ఈజ్ నాట్ ద బుక్ ఆఫ్ జియోగ్రఫీ. బైబిల్లో చరిత్ర ఉంది, కానీ బైబిల్ చరిత్ర పుస్తకం కాదు. హల్లెలూయా. బైబిల్ ఏం పుస్తకం అంటే దేవుడు క్రీస్తు ద్వారా నరులను రక్షించాలి అనుకొని ఆయన ఇచ్చిన లేఖనము. హల్లెలూయా. సంఘంలో కూడా ఇక్కడ మేము చరిత్ర గురించి మనం మాట్లాడుకోము, ఫిలాసఫీ గురించి మాట్లాడుకోము, తత్వాన్ని గురించి మాట్లాడుకోము, సైన్స్ గురించి, ఆరోగ్య ఈ సూత్రాల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకోము. సంఘంలో బోధించేది ఏంటంటే కేవలము బైబిల్ 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 మాత్రమే. హల్లెలూయా. అది మాత్రమే మనిషిని రక్షిస్తుంది, అది మాత్రమే మనిషికి జీవాన్ని దయచేస్తుంది. హల్లెలూయా. అలాగే ఇప్పుడు వీళ్ళకి చెప్పారు, ఇప్పుడు వీళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ ప్రవక్తను బట్టి సమస్యలు. ఇప్పుడు గలతీలు ఉన్నారు, గలతీలకు సమస్యలు ఉన్నాయి. వాళ్ళకున్న సమస్యలు ఏంటి? ప్రవర్తనని బట్టి కాదు, బోధన బట్టి సమస్యలు. వాళ్ళు ఏంటి? తప్పిపోయారు. ఎందులో తప్పిపోయారు? వీళ్ళు కొరింథీయులు ఎందులో తప్పిపోయారు? ప్రవర్తనలో తప్పిపోయారు. గలతీయులు ఎందులో తప్పిపోయారు? బోధలో తప్పిపోయారు. గలతీయుల్లో తప్పిపోయిన ప్రవర్తన అంతా చెబుతాడు. ఇట్లా ఐక్యత లేదు, మీలో తత్వవేత్తలు ఎంబడబడుతున్నారు, ఇట్లా అన్ని రకాలు పునరుద్ధానాన్ని గురించి డౌట్స్, ఇవన్నీ. గలతీయులు మాత్రము బోధ అంటే క్రీస్తు కృపను విడిచిపెట్టి ధర్మశాస్త్రం తట్టుకు మీరు తిరుగుతున్నారు, ఇవన్నీ చెబుతాడు. కానీ గలతీలో రాయని మాట, కొరింథీలో రాయని మాట గలతీలో ఒకటి రాశాడు. ఏంటో తెలుసా? గలతీ 2:21 మీరు చదవండి. అక్కడ మీకు ఏం కనబడుతుందంటే, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. చూడండి, ప్రవర్తన విషయంలో తప్పిపోయి పాపంలో బతుకుతున్న కొరింథీయులేనేమో దేవుని కృప నిరర్ధకం గురించి ఆయన మాట్లాడలా. బోధ విషయంలో తప్పిపోయి ధర్మశాస్త్రం వైపు తిరుగుతున్న గలతీయులకు మాత్రము కృప విషయాన్ని నిరర్ధకం చేయటానికి గురించి ఆయన చెప్పాడు. పైగా కొరింథీయుల్ని ఓ అవివేకీయులైన కొరింథీయులారా అల్లా. గలతీయులు ఏమంటాడు 3వ అధ్యాయం స్టార్టింగ్లో? ఓ అవివేకీయులైన గలతీయులారా, యూ ఫూలిష్ గలేషియన్స్. అంటే అవివేకీయులైన గలతీయులారా, యూ ఫూలిష్ గలేషియన్స్ అంటాడు. అంటే ప్రవర్తన విషయంలో తప్పిపోయి, అంటే వీళ్ళని సమర్థించట్లా, కానీ ఏది బాగుంటే ఏది బాగుంటుందని చెబుతున్నా. చూడండి, ప్రవర్తన విషయంలో తప్పిపోతే మళ్ళీ వాడి ప్రవర్తన ఏ విధంగా అయినా సరిచేయొచ్చు, కానీ బోధ విషయంలో తప్పిపోతే మాత్రం వాడిని మరలా వెనక్కి తీసుకొని రావటం చాలా కష్టం. ఒకటి ఏదైనా తప్పు చేస్తారు, అదే నువ్వు తప్పు చేసావు మళ్ళీ సరిగ్గా చేయని చెబితే మళ్ళీ చేయొచ్చు, కానీ బోధ విషయంలో తప్పిపోయినోడికి నీ తప్పు అని చెబితే వాడు ఏం చేస్తాడు? వాడు అది కాదు నేను చెప్పేది విను అని చెప్పి మరలా వాడు వాదిస్తాడు, బోధిస్తాడు తిరిగి. అంటే ఒక ప్రవర్తన తప్పుగా ఉంటే వాడిని మార్చొచ్చు, కానీ బోధ తప్పుగా ఉన్నప్పుడు ఏమవుతుంది? చాలా కష్టమవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, ప్రియారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చాలామంది తప్పుడు బోధనలు వెళ్ళిపోతున్నారు, అవన్నీ అంటే ఎవరు పట్టించుకోరు. ఓన్లే యేసుప్రభు దేవుడు అని నమ్మితే చాలు, చివరికి పరలోకం వెళ్తారంటారు. కానీ ప్రవర్తన విషయంలో తప్పిపోతున్నారంటే మాత్రం దంచి కొడతారు. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చేశారు చూడండి. పౌలు గారు ఏం చేశారంటే ఇది ఖండించాడు, ఇది ఖండించాడు, కానీ దీన్ని గలతీయుల్ని ఖండించిన తీరు మాత్రం చాలా ఎక్కువ. ఆ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఈ బైబిల్ని మనం చదివే కొద్దీ మనకి ఇందులో ఉన్న విషయాలన్నీ మనకి స్పష్టంగా అర్థమవుతుంటాయనే విషయాన్ని మనము గ్రహించుకోవాలి. కాబట్టి బైబిల్ అనేది ఒక ఆచార పుస్తకం కాదు. ఇది మనము దేవుడు ఇది మాత్రమే చేయాలి, ఇలాగే ఆచారాన్ని జరిపించాలని దేవుడు మనకి ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు, చెప్పడు కూడా ఆయన. మనము చాలాసార్లు అనుకుంటాం ఇచ్చేస్తేనే ఇది, ఇచ్చేస్తేనే ఇది. సంఘంలో కూడా చాలా ఆచారాలు ఉంటాయి కదా. సంఘాల్లో కూడా మేము ఆచారాలు పాటించమని చెప్పుకుంటే దాంట్లో కూడా కనపడని ఆచారాలు చాలా ఉంటాయా ఉండవా? ఉంటాయి. ఇప్పుడు యేసుప్రభు శరీరాన్ని రక్తాన్ని తీసుకోవాలి. మీరు తీసుకోవాలి అంటే అది వాక్యం తర్వాతే తీసుకోవాలని ఏమి బైబిల్లో లేదు. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతాను, మీరు తీయొద్దు. ఏమంటారంటే అక్కడ, ఆదివారమున వారు రొట్టె విరుచుటకు కూడుకొని ఉండగా. అంటే వాళ్ళు ఆదివారాన్ని ఎందుకు కూడుకున్నారంట?
వాక్యాన్ని వినటానికి కాదు. ఎందుకు ఆదివారం వాళ్ళు ఎందుకు కూడుకున్నారు? అప్పుడున్న ప్రసంగికుడు ఎవరు చెప్పండి? పౌలు గారు. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రసంగికులందరినీ కలిపిన అంత జ్ఞానం ఎవడికి ఉండదు. ఇప్పుడు ఎంత గొప్ప ఈ ప్రపంచంలో ప్రస్తుతం కాంటెంపరరీ ఇప్పుడున్న బోధకుల పేరు ఏదైనా మీరు చెప్పండి. పౌలు గారు బోధించే బోధ కన్నా ఇంకెవరు అంతగా ఎవరు ఆయన తర్వాత ఎవరు దేవుని కృపణ గురించి బోధించలేరు. అంటే ఈజ్ గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ దేవుని కృపణ గురించి బోధించడంలో. కానీ పౌలు గారు బోధించే సమయంలో కూడా, పౌలు గారు బోధించే ఆదివారం కూడా వాళ్ళు వచ్చింది దేనికో తెలుసా? పౌలు గారి బోధ వినటానికి కాదు, పౌలు గారి వాక్యం వినటానికి కాదు, ప్రసంగం వినటానికి కాదు, రొట్టెని విరచడానికి. హల్లెలూయా. మనం కూడా రొట్టెని విరచడానికే వచ్చేది. అందుకే చాలామంది రొట్టె విరిచే సమయానికే వస్తారు కదా. రొట్టెని విరచడానికి వస్తాగా అని చెబితే రొట్టె విరిచే సమయానికి వస్తారు. కాబట్టి ఏంటంటే అది ఒక ఆచారం కాదు. అది వాక్యం చెప్పడానికి ముందైనా మనం యేసయ్యను జ్ఞాపకం చేసుకొని రొట్టె విరిచి తర్వాత మనం వాక్యంలోకి వెళ్ళొచ్చు, అది చేయొచ్చు మనం. కానీ మనకేంటంటే అట్లా చేస్తే ఏమవుతుంది? చాలామంది ఆ టయానికి రారు. గంట ఆలస్యంగా వస్తారు, కానీ గంట ముందే వాక్యం అయిపోవాలి. ఈ రకంగా ఉంటాం. కానీ ఆయన శరీరము రక్తము తీసుకునేది దేనికంటే ఒక ఆచారం కాదు అది. 2 కళ్ళకు అద్దుకొని నోట్లో వేసుకునేది కాదు అది. అదేంటిది 2 కళ్ళకు అద్దుకొని నోట్లో వేసుకునేది? బయట మీరు చేసేది ప్రసాదం. అది ఇదివరకు తీసుకునేవాళ్ళు. కానీ ఇది ప్రసాదం కాదే, ఇది ప్రసాదం కాదు. ఇది ఏంటిది? ఇది నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీరు దీన్ని చేయడి అని చెప్పాడు. హల్లెలూయా. దాన్ని ఒక ఆచారంలా కాకుండా దేవుడు మనకిచ్చిన ఒక శక్తిలాగా మనం దాన్ని తీసుకోవాలి. హల్లెలూయా. మన చేతిలో పెట్టిన ఒక శక్తి. హల్లెలూయా.